మొన్న గత వీడియోలో మనం 3A ఇంటర్స్టెల్లర్ మీన్ 3A అట్లాస్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది కదా. నిజంగా ఆ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నిజంగా అందరికీ పేరు పేరున నిజంగా నా థ్యాంక్స్ అయితే తెలుపుకుంటున్నాను అనమాట. దానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుందనమాట. సో దీని గురించి అయితే మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మరొక మంచి వీడియో మీకు ఈ 3A అట్లాస్ గురించి అయితే చేయడానికైతే నేను ప్రయత్నం చేద్దామని కొన్ని ఆర్టికల్స్ నుంచి కొన్ని మ్యాటర్స్ అయితే గ్యాదర్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో నిజంగా మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు నిజంగా నాకైతే ఇందులో బయటపడడం జరిగింది. వెంటనే దీని గురించి వీడియో చేయాలని చెప్పేసి దీని గురించి అయితే వీడియో చేయడానికి అయితే ముందుకు రావడం జరిగిందనమాట. ఇంటర్స్టెల్లార్ అనేది ఒక ఆబ్జెక్ట్, అంటే మన సోలార్కి సంబంధించినటువంటి ఏదైతే మన సౌర వ్యవస్థ ఉందో దీనికి సంబంధం లేనటువంటి బయట నుంచి వచ్చే ఒక ఆబ్జెక్ట్నే ఏలియన్స్ ఉన్నారు అని నమ్మగలిగే ఒక ఆబ్జెక్ట్ అనమాట. దీన్నే మనం ఇంటర్స్టెల్లార్ అంటాం. ఆల్రెడీ 3A అంటే ఇది మూడోది అని చెప్పుకున్నాం. ఆల్రెడీ మిగతా విషయాలు కూడా మీరు చూడలేనట్టయితే నేను ఇక్కడ పైన లింక్ ఇస్తాను. ఈ వీడియోని అయితే చూడండి, మొదటి వీడియోని. యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్, ఇది స్పేస్లో ఉంటుంది. ఈ వెబ్ టెలిస్కోప్ అనేది దీన్ని కంప్లీట్గా మన సూర్యుడి నుంచి పక్కకు రాగానే క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ క్యాప్చర్ ఏంటంటే వెబ్ టెలిస్కోప్ దేంతో క్యాప్చర్ చేస్తుంది అంటే ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు అంటే దానిపైన ఉన్న నీరు, మంచు, ఇటువంటి వీటికి సంబంధించినటువంటి హీట్తో కలిపి మిక్స్ అయి ఉన్నటువంటి దీని విధంగా క్యాప్చర్ చేసే విధానాన్ని మనం ఇన్ఫ్రారెడ్ ఇదని చెప్పేసి అంటామన్నమాట. ఈ క్యాప్చర్ చేసేటప్పుడు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే బయటపడడం జరిగింది. ఏంటి ఈ విషయం అంటే యాక్చువల్గా మనకి ఎటైనా ఒక వెహికల్ అవనివ్వండి, ఒక వస్తువు అవనివ్వండి, మన సౌర వ్యవస్థకు సంబంధించినటువంటిది లేదా వేరే సౌర వ్యవస్థ నుండి వేరే దీని నుండి మనకు వచ్చినా సరే మన సౌర వ్యవస్థలోకి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడున్న పరిస్థితుల ప్రకారం ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఏదైనా ఒక వస్తువు మనకు వెళ్ళేటప్పుడు దాని తాలూకా ఈ టైల్ ఏదైతే ఉందో అంటే తోక, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక బైక్ కింద ఊహించుకుందాం. మనగా నార్మల్గా బైక్ మీద వెళ్ళేటప్పుడు పొగ ఎటు వస్తుంది, వెనకాతలు వస్తుంది, టైల్ బ్యాక్ సైడ్ రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్పేస్లో అనేది ఇంజిన్స్ అవి ఉండవు కాబట్టి ఈ తోక చుక్కలు కానీ ఇటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైనా ప్రయాణించేటప్పుడు ఆటోమేటిక్గా ఆ విషయంలో ఏదైతే మనకి పైన స్పేస్లో ఈ దుమ్ము ధూళి మొత్తం ఉండటం జరుగుతుంది కదా. సో ఇదేం చేస్తుందంటే మనకి ఈ సన్ రైజెస్కి ఇది కంప్లీట్గా వెనక్కి టైల్ అయితే రావడం జరుగుతుంది. కానీ సూర్యుడికి దగ్గరలో వెళ్ళేటప్పుడు కూడా సూర్యుడిని టెంపరేచర్ను దాటుకొని దానికైతే ఫ్రంట్ టైల్ రావడం జరిగింది. అంటే బ్యాక్ ఆల్రెడీ టైల్ ఉంది, ఫ్రంట్ కూడా రావడం జరిగింది. ఈ ఫ్రంట్ టైల్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది? మీరు రీసెంట్గా చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్కి మీరు చూసినట్టయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే రీయూజబుల్ ర్యాకెట్స్ని కొన్ని కనిపెట్టడం జరిగింది ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్లో. ఇవి ఏంటి అంటే స్పేస్లోకి వెళ్ళి రివర్స్లో వచ్చేటప్పుడు కూడా అవి ఆటోమేటిక్గా రివర్స్ టైల్తో ల్యాండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ రివర్స్ టైల్ ఎప్పుడు మనం ఉపయోగిస్తామంటే దానిలో ఇంజిన్స్లో మండించి దాని తాలూకా ప్రెజర్ని తగ్గించి ల్యాండ్ అయ్యే టైంలో ప్రెజర్ని తగ్గించి ల్యాండ్ అవ్వడానికి మనం అంటే ఏదైనా సరే కృత్రిమంగా వచ్చేదనమాట. కృత్రిమంగా వచ్చే టైల్ ఫ్రంట్ టైల్. ఈ బ్యాక్ టైల్ అనేది ఆటోమేటిక్గా ఈ వెనకాతలు ఉన్న ఫాగ్ ద్వారా లేదంటే సూర్యరశ్మి ప్రవహించి ఆటోమేటిక్గా వెనక్కి రావడం జరిగింది. అయితే ఈ ఫ్రంట్ టైల్ రావడంతో ఈ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి పడింది. ఈ ఫ్రంట్ టైల్ వస్తుందంటే ఏమైనా ఇంజిన్స్ ఉన్నాయా లోన? ఇంజిన్స్ ఉన్నట్టయితే ఇది ఏలియన్ షిప్. అయితే నాసా చెప్తున్నది ఏంటంటే ఏలియన్ షిప్ అయ్యి ఉండొచ్చు, ఏలియన్స్ ఉన్నారనే కన్ఫర్మ్ అయితే మనం చెప్పలేము. ఎందుకంటే ఏలియన్స్తోనే రావాల్సిన అవసరం లేదు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంది అంటే అది ఏలియన్స్ లేకుండా కూడా ప్రయాణించవచ్చు. అంటే ఎక్కడైనా అంటే వాళ్ళు మనకి ఏలియన్స్, మనం వాళ్ళకి ఏలియన్స్. సో ఇలాగా ఎక్కడైనా జీవం ఉందా అనే దీనిపైన అది సుమారుగా బయలుదేరి కూడా 70 బిలియన్ సంవత్సరాలు అయిందంటది. అంతకాలం నుంచి అది ప్రయాణిస్తూ ఈ సోలార్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ గెలాక్సీస్ అన్నింటినీ మన మిల్కీ వే మంది ఇటువంటి ఎన్నో గెలాక్సీస్ని దాటుకొని అది ఇంకా ప్రయాణం చేస్తూ వస్తుంది. అంటే దేనికోసం ప్రయాణం చేసుకుని వస్తుంది అనేది ఒక ఇదనమాట. యాక్చువల్గా ఇందాక ఈ రివర్స్ టైల్ ఈ ఫాగ్ అనుకున్నాం కదా, ఇది ఫాగ్ మినిమం ఫామ్ అవ్వాలంటే దానిపైన వాటర్ కానీ లేదంటే మనకి ఈ స్పేస్లో చూసుకున్నట్టయితే టెంపరేచర్స్ మైనస్లో ఉంటాయి. నార్మల్గా మన జమ్మూ కాశ్మీర్ లేకపోతే స్విట్జర్లాండ్ లేకపోతే కెనడాలో కొన్ని ప్లేసెస్, యూఎస్లో కొన్ని ప్లేసెస్ చూసుకున్నట్టయితే నార్మల్గా ఉన్న టెంపరేచర్కే అక్కడ మంచు అనేది ఫామ్ అవుతుంటుంది. అలాంటిది కంప్లీట్గా -డిగ్రీస్లో ఉన్నటువంటి స్పేస్లో ఈ ప్రయాణిస్తున్న ఉల్కలు అవనివ్వండి, తోకచుక్కలు అవనివ్వండి, ఇటువంటి కామెట్స్ అవనివ్వండి నిజంగా మంచుతో కప్పబడి ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇవి వెళ్ళేటప్పుడు ఫాగ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనికి ఎక్కువగా ఫాగ్ ఫామ్ అవ్వట్లేదు. ఎందువల్ల అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఇన్ఫ్రారెడ్ దీంతో చేసినప్పుడు ఏంటంటే
ప్రతి తాలూకా ఆబ్జెక్ట్ స్పేస్లో ఇప్పుడు తిరుగుతున్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తిరిగి తిరిగి ఏమవుతుంటే అక్కడ ఉన్న దుమ్ము ధూళితో పైన ఒక లేయర్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఒక పొర అనేది నార్మల్గా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తేనే మొహం మీద కానీ ఒంటి మీద కానీ ఒక లేయర్ ఫామ్ అవుతుంది, దుమ్ము ధూళికి సంబంధించిన లేయర్. అలాంటిది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తుంటే ఎంత లేయర్ ఫామ్ అయి ఉండాలి. సో శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే దానిపైన మినిమం 6 మీటర్ల ఒక ఇది ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ వచ్చేసి దాని మీద ఉన్న నీటి నిల్వలు అయితే నియర్లీ 4%, దాని సైజుకి సంబంధించి 4% వరకు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని చెప్పేసి ఒక దీనికైతే రావడం జరిగిందనమాట. నాసాకి సంబంధించి టెస్ అనే ఒక టెలిస్కోప్ ఉందన్నమాట. యాక్చువల్గా ఈ టెలిస్కోపు కనిపెట్టింది ఏంటంటే మొన్న లాస్ట్ జూలై 21 ఆ సమయంలో ఇది జూపిటర్కి దగ్గరలో ఉంది. జూపిటర్ అనగానే మన 9 ప్లానెట్స్లో లాస్ట్లో ఉండే ప్లానెట్ జూపిటర్. ఇక్కడ సూర్యుని తాలూకా రేస్ అనేది వెళ్ళటం కష్టం, ఎందుకంటే సూర్యునికి దానికి చాలా గ్యాప్ ఉందన్నమాట. అంటే ఇటువంటి ప్లేసెస్లో ఇంత సూర్య రశ్మి లేని ప్లేస్లో కూడా ఆ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు మనం ఏదైతే 3A ఇంటర్స్టెల్లార్ లేదా 3A అట్లాస్ అనుకుంటున్నామో అది కంప్లీట్గా బ్రైట్గా ఉందన్నమాట. అంత బ్రైట్గా అంటే మినిమం సూర్యరశ్మి పడితేనే కదా బ్రైట్నెస్ అనేది వచ్చేది. అక్కడ బ్రైట్నెస్ అంత బ్రైట్నెస్ వితౌట్ రైజ్ లేకుండా, అంటే నాకు తెలిసినంత వరకు దానిపైన నైట్రోజన్ లేదా హైడ్రోజన్, యాక్చువల్గా ఈ నీటి కంటే తక్కువగా ఉన్నటువంటివి ఈ రెండు ఉంటే అక్కడ ఎక్కువగా బ్రైట్నెస్గా ఉండే అవకాశం ఉందన్నమాట. ఈ హైడ్రోజన్ కానీ నైట్రోజన్ కానీ ఈ 2 కెమికల్స్ ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో, అంటే దీన్ని బట్టి నాసా ఒక అంచనాకు వచ్చింది ఏంటంటే దీనిపైన నీటి నిల్వల కంటే ఎక్కువగా నైట్రోజన్ హైడ్రోజన్ నీటి నిల్వలు అయితే ఉండటం జరిగింది అని చెప్పేసి ఒక అంచనాకైతే రావటం జరిగింది. మీరు పోలరైజేషన్, యాక్చువల్గా పోలరైజేషన్ ఏంటంటే ఇప్పుడు మన నార్మల్గా మన కారులో చూసినట్టయితే మీకు పోలరైజ్డ్ గ్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ మీరు స్పెట్స్లో కూడా మీరు చూసినట్టయితే పోలరైజ్డ్ గ్లాసెస్ మనకు దొరుకుతాయి. ఇవేంటంటే సూర్యరశ్మి అనేది దేని మీదైనా పడేటప్పుడు వేవ్స్ రూపంలో వస్తుంది. ఒక ఆబ్జెక్ట్ని టచ్ అయినప్పుడు కానీ లేదంటే దేని గుండా అయినా సూర్యరశ్మి ప్రయాణించాల్సి వస్తే అది వేవ్స్గా ఫామ్ అయ్యి ప్రయాణించడం జరుగుతుంది అనమాట. ఈ వేవ్స్ని రెగ్యులరైజ్ చేసేదే ఈ పోలరైజ్ గ్లాసెస్ ఇవన్నీ కూడా. సో యాక్చువల్గా దీని నుంచి వచ్చే ఈ వేవ్స్ సూర్యరశ్మి దీనికి టచ్ అయిన తర్వాత కూడా ఈ వేవ్స్ తాలూకా ప్రవర్తించే విధానం చాలా వింతగా ఉంది. అంటే మన స్పేస్లో ఉల్కలు లేదంటే ఇవేవైతే కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వీటి నుంచి రెగ్యులర్గా ప్రవర్తించే విధానానికి భిన్నంగా దీని విధానం అయితే ఉంది. అంటే మన స్పేస్కి సంబంధించింది కాదు కాబట్టి కొంత వింతగా అయితే ఉంది. దీన్ని శాస్త్రవేత్తలు అంటే డిసెంబర్ 3 వరకు కూడా చాలా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఒక మన దీనికి సంబంధం లేనటువంటిది, మన సోలార్ దీనికి సంబంధం లేనటువంటిది, మన సౌర వ్యవస్థకు సంబంధం లేనటువంటి ఒక ఆబ్జెక్ట్ బయట నుంచి మన వరకు రావడం అనేది అసలు నిజంగా చాలా అరుదైన విషయం. దీని అయితే వదులుకోకూడదనే ఉద్దేశంతో వాళ్ళైతే చాలా సిద్ధంగా ఉన్నారు డిసెంబర్ 3కి. హవాయిలో ఉన్నటువంటి కెక్ టెలిస్కోప్ అనేది స్పెక్ట్రోస్కోపీ ద్వారా దీనిపైన నికిల్ అనేది ఎక్కువగా ఉంది అనేసి గుర్తించడం అయితే జరిగింది. యాక్చువల్గా అయితే నికిల్ అనేది అదొక ఇదే కదా, దాన్ని పెద్దగా మనకు భూమి మీద కూడా దొరుకుతుంది నికిల్ అనేది. అది దీనిలో అంత గొప్ప విషయం ఏముంది, ఆశ్చర్యపడే విషయం ఏముంది అంటే యాక్చువల్గా మనకి నికిల్ లేదా ఐరన్ అనేవి 2 కూడా బ్రదర్హుడ్ ఎలిమెంట్స్ అనమాట. ఎక్కడైనా ఐరన్ నికిల్ కలిసే ఉంటాయి. యాక్చువల్గా మనం చూసినట్టయితే ఈ నికిల్ అనే ఐటెం ఎక్కువగా ర్యాకెట్స్లో మనం యూజ్ చేస్తుంటాం. ఇది ఎలా యూజ్ చేస్తాం కంప్లీట్లీ నికిల్ అంటే ఐరన్ నుంచి సపరేట్ చేసి వచ్చిన నికిల్ ద్వారా ర్యాకెట్స్లో ఉన్నటువంటి కొన్ని స్పేర్ పార్ట్స్ కానీ ర్యాకెట్ బాడీ పార్ట్స్ కొన్ని కానీ తయారు చేసి స్పేస్లోకి పంపిస్తడం జరుగుతుందన్నమాట ప్రస్తుతం. కానీ ఎక్కడైనా సరే మనం ఆర్టిఫిషియల్గా ఈ రెండింటిని కూడా వేరు చేస్తాం, కానీ దీనిపైన కంప్లీట్గా ఐరన్ లేకుండా ఓన్లీ నికిల్ మాత్రమే ఉంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మన స్పేస్లోకి మనం ఏదైనా ఒక ర్యాకెట్ని కానీ లేదంటే దేనైనా ప్రయోగించినప్పుడు నికిల్ అనేది ఈ స్పేస్లోకి వెళ్ళే పదార్థం కాబట్టి చాలా హార్డ్ మెటల్ కాబట్టి ఐరన్ నుంచి కంప్లీట్గా నికిల్ని సపరేట్ చేసి దానితో మన స్పేస్లోకి వెళ్ళే ర్యాకెట్స్ని కానీ వాటి తాలూకా కొన్ని బాడీ పార్ట్స్ కానీ స్పేర్స్ కానీ తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కంప్లీట్గా నికిల్తో ఉండటం జరిగిందనమాట. సో దీనితో శాస్త్రవేత్తలకు వచ్చిన డౌట్ ఏంటంటే అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ర్యాకెట్ టైప్ అయినా కంప్లీట్ నికిల్, ఐరన్ లేకుండా నికిల్ ఉందంటే ఇది ఏదైనా మ్యాన్ మేడ్, అంటే యాక్చువల్గా మనుషులు వాళ్ళు ఏలియన్స్ అనుకుంటున్నాం కదా, వాళ్ళని కూడా మనుషులు అనుకున్నట్టయితే ఇది కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా తయారు చేసింది అని ఒక డౌట్తో అయితే ఉన్నారు. ఇంకొక ఆశ్చర్యపడే విషయం ఏంటంటే 1977లో ఒక 72 సెకండ్లు ఉన్నటువంటి ఒక వాయిస్ మెసేజ్, ఒక రేడియో సిగ్నల్ అనొచ్చు దాన్ని వాయిస్ మెసేజ్ కంటే, నాసాకి అయితే రావడం జరిగింది. యాక్చువల్గా ఈ సిగ్నల్ అనేది ఇంతవరకు ఎవరు డీకోడ్ చేయలేదు. ఈ సిగ్నల్ అందుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్త ఒక వావ్ అనే ఒక సైన్ అయితే దీనికోసం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీన్ని ఒక వావ్ సిగ్నల్ అంటారనమాట. ఇది 1977లో
72 సెకండ్లు మనకు రావడం జరిగింది. తర్వాత 1977 నుంచి ఇది నిజంగా 2025 ఇప్పటి వరకు కూడా అటువంటి సిగ్నల్ ఏది మనం అందుకోలేకపోయాం. అది ఎక్కడి నుంచి వచ్చిందా అనేది ఈ విషయం ఇప్పటికీ డౌటే. కానీ ఎటు నుంచి వచ్చింది అనేది తెలుసు, కానీ ఎక్కడి నుంచి వచ్చే అవగాహన అయితే లేదు. ఏ సైడ్ నుంచి వచ్చింది మాది దాని తాలూకా ఇది ఎటు నుంచి వచ్చింది అనేది మాత్రమే మనకు తెలుసు. అయితే ఇందులో ఆశ్చర్యపడే విషయం ఏంటంటే మనకు వచ్చిన 1977 సిగ్నల్ ఏ దిక్కు నుండి అయితే వచ్చిందో, ఈ టెలిస్కోప్స్ ఏవైతే మనకి నాసాలో ఉన్న టెలిస్కోప్స్ లేదంటే నాసాలో ఉన్నటువంటి ఈ రేడియో యాక్టివ్ రిసీవర్స్ ఎటువైపు నుంచి అయితే సిగ్నల్ని గెయిన్ చేసుకున్నాయో, రిసీవ్ చేసుకున్నాయో, అదే ప్లేస్ నుండి లేదా అదే దిక్కు నుండి ఇప్పుడున్నటువంటి 3A ఇంటర్స్టెల్లార్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే వాళ్ళే పంపించారా లేదా వాళ్ళకి సంబంధం లేదా ఇది అనేది నిజంగా తేలాల్సి ఉంది. కానీ ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు శాస్త్రవేత్తలు దీన్ని డీకోడ్ చేయగలుగుతారో చూద్దాం. December 3 వరకు మనం వెయిట్ చేయాలి దీనికోసం కంప్లీట్గా. ఫస్ట్ ఇంటర్స్టెల్లార్ అనుకున్నాం కదా ఓవా అని. ఈ ఇంటర్స్టెల్లార్ని కనిపెట్టింది ఏంటంటే ఆయన అంటే ఐడెంటిఫై చేసిన ఆయన పేరు ఓవి లోబ్. ఆయన ఇప్పుడు ఏమంటారంటే కంప్లీట్గా ఆ వావ్ సిగ్నల్ అని వచ్చేది నిజంగా ఈ ఇంటర్స్టెల్లార్ నుండి అయ్యి ఉంటుంది, అదే దిక్కు నుంచి ఇది కూడా వస్తుంది. కాబట్టి ఇది కంప్లీట్గా ఏలియన్స్ ఉండే షిప్ అయ్యి ఉండొచ్చు, లేదా ఏలియన్స్ లేకుండా కంప్లీట్గా సెల్ఫ్ కంట్రోల్తో ప్రయాణించే షిప్ అయి ఉండొచ్చు. అంటే మన ప్రపంచానికి కానీ మన యూనివర్స్కి సంబంధం లేనటువంటి ఇంకొక యూనివర్స్ నుంచి వాళ్ళు ఈ అబ్జర్వ్ చేయడానికి ఇంకైనా ఎక్కడైనా జీవం ఉందా ఏంటి అనే విషయాల మీద ఒక అబ్జర్వేషన్ కోసం దీన్ని పంపించారా అనే ఒక డౌట్ అయితే మాత్రం ఏవి లోబ్ అనే ఆయన రేస్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఇప్పటివరకు మనకు అందిన న్యూస్ ప్రకారం ఈ 3I అట్లాస్, ఇప్పుడు 3I ఇంటర్స్టెల్లార్ గురించి విశేషాలన్నమాట. ఇటువంటి విశేషాలు అందే కొద్దీ మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి వీడియోలు చేయడానికైతే మీ తరపున నేనైతే ప్రయత్నిస్తాను. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇన్కేస్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టంగానే మా వీడియోస్ మీ వరకు రావాలి అంటే నోటిఫికేషన్ రూపంలో కింద ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేసి పెట్టండి. ఇటువంటి మరిన్ని వీడియోస్తో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.